ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి మెదక్ జిల్లాలో సైకో కిల్లర్గా మారి పలువురిని హత్య చేసిన పలు దొంగతనాలకు బాధ్యుడైనటువంటి దొంగ హంతకుడు సైకో కిల్లర్ వట్టెం నర్సింహులు అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వివరాల్ని మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఈరోజు వెల్లడించారు. ఆ కిల్లర్ నర్సింహులు పలు హత్యలకు పాల్పడ్డాడు. చిన్నశంకరంపేట మండలంలో ఈ మధ్య వరుసగా హత్యలు జరిగాయి. హత్యలకు ప్రధాన కారకుడు ఇతనే. అతన్ని అన్నతో కలిసి దొంగతనాలు కూడా చేశాడు. రైళ్లలోకి వెళ్లి రైళ్లలో కూడా రైలు ప్రయాణికులపై దాడి చేసి దొంగతనాలు కూడా చేసినట్టుగా ఎస్పీ వెల్లడించారు. ఇంకా అనేక కేసులకు వీళ్లకు సంబంధం ఉందని వాటిని కూడా పరిశోధించి బయటపెడతామని చెప్పారు. ముఖ్యంగా సైకో కిల్లర్ని అరెస్ట్ చేయడం పట్ల స్థానికంగా హర్షం వ్యక్తం అవుతుంది. ఇక నర్సాపూర్ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి పర్యటించారు. అక్కడ రాయరావు చెరువులో ఆమె చేప పిల్లల్ని వదిలి మన మత్స్యకారులకు అవసరమైనటువంటి చర్యలు తీసుకున్నారు. మత్స్యకారులు వీటిని బాగా పెంచుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని చెప్పి ఆమె ఈ సందర్భంగా కోరారు. ఇంకా రామాయంపేటలో ఈరోజు ఏబీవీపీ ఆధ్వర్యంలో భారీ రాస్తా రోకో ర్యాలీ జరిగింది. ముఖ్యంగా బాసర ఐఐటీలో ఒక విద్యార్థిని ఆత్మహత్యకు సంబంధించి దానికి పూర్తిగా ప్రభుత్వం బాధ్యత వహించాలని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనాలోచిత చర్యలు, పట్టింపు లేని వ్యవహారం పాలన కారణంగా ఆత్మహత్యలు జరుగుతున్నాయని చెప్పి వాళ్ళు ఈ సందర్భంగా ఆరోపించడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను ఈ సందర్భంగా వాళ్ళు దగ్ధం చేశారు. ఇక సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట కలెక్టరేట్లో ఈరోజు ఎంపీ రఘునందన్ రావు సమీక్షా సమావేశం నిర్వహించారు. అందులో ప్రధానంగా సూర్యాపేట నుంచి సిరిసిల్ల వెళ్లే జాతీయ రహదారికి సంబంధించిన భూసేకరణపై పలు గ్రామాలకు సంబంధించిన ప్రజలతో ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. ముఖ్యంగా సిద్దిపేట నుంచి సిరిసిల్ల వరకు వెళ్లేటువంటి రహదారిని పూర్తి స్థాయిలో త్వరగా నిర్మించేందుకు అవసరమైన ఏర్పాటు చేయాలని చెప్పి 4 లైన్ రోడ్డుగా మార్చాలని చెప్పి ఆయన జాతీయ రహదారి హైవే అథారిటీకి సంబంధించిన అధికారులకు సూచించడం జరిగింది. ఇదే విధంగా సిద్దిపేట జిల్లా కలెక్టరేట్లో ఈరోజు టీఎన్జీఓ సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. చిగిచెర్ల గ్రామంలో అధికారులపై గ్రామస్తులు దాడి చేసి కొట్టడాన్ని వాళ్ళు నిరసించారు. నల్ల బ్యాడ్జీలు ధరించి ఈరోజు నిరసన వ్యక్తం చేశారు.